శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం యువరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందగంధళం వందారుజన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రావణాసురుడు శుకసారణుల్ని రావణ సౌధ ఉపరి భాగానికి చేరుకున్నారు. ఈయన తీసుకెళ్ళాడు వాళ్ళని, రండి పైకని. అక్కడికి వెళ్ళి చూస్తే వానర సైన్యం అంతా స్పష్టంగా చక్కగా కనబడుతున్నది. అది ఎత్తైన భవనం అవటం మూలాన కనబడుతోంది. ప్రముఖులందరూ కనపడుతున్నారు. వాళ్ళు ఎవరెవరో కూడా గుర్తించవచ్చు అన్నమాట ఇక్కడి నుంచే. అంతటి సౌకర్యం ఉన్నది రావణాసురుడికి. సరే, వాళ్ళందరినీ చూశారు. సారణుడు కొన్ని వివరాలు చెప్పాడు కదా, అవి చాలవని ఆ శుకాసురుడికి ఆయనకు కూడా మనసులో ఏదో ఒక చెప్పలేని ఆవేదన ఉంది. ఒక అధైర్యం, రెండవది భయం, ఆ తర్వాత ఏ విధంగానైనా ప్రాణాలు రక్షించుకోవాలి, అందరూ బతికి బయటపడాలి అనే ఒక ఆరాటం ఆ శుకాసురుడిలో లోపల ఉంది. అది అతన్ని ప్రేరేపిస్తోంది. కానీ ఏం చేయాలి? రాజాజ్ఞ నెరవేర్చాల్సిందే, అది కాదంటానికి వీల్లేదు. సరే, వెళ్ళాడు, 2 సార్లు వెళ్ళాడు, చూశాడు, తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ సౌధ ఉపరి భాగానికి వెళ్ళి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మొట్టమొదట అక్కడ వాళ్ళని చూపిస్తున్నాడు. అడుగో మైందుడు, అడుగో ద్వివిధుడు అని వాళ్ళిద్దరిని గురించి, వాళ్ళ పరాక్రమాల గురించి, వాళ్ళ శౌర్యాన్ని గురించి చక్కగా వర్ణించి చెప్పాడు. ఆ తర్వాత ఏం చేశాడు? అడుగో ఆ పక్కనే ఉన్నాడు ఒక పెద్ద మహాకాయుడు, ఆయన ఒక పెద్ద మహాగజం, మదగజంలాగా ఉన్నాడు, ఆయనే హనుమంతుడు అని హనుమంతుణ్ణి గురించి తాను సేకరించినటువంటి ఆ వివరాల్ని ఆయన సేకరించి చెప్పాడు రావణాసురుడితో. అది చెప్పేదాకా పాపం ఆ శుకాసురుడికి మనస్థిమితం కుదరలా. చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, ఈయన ఈ హనుమంతుడు ఏషు యంతు పశ్యసి తిష్టంతం ప్రతి ప్రభిన్నమివ కుంజరం. ఎలా ఉన్నాడు తెలిసిన ఈ హనుమంతుడు? చూస్తున్నావుగా, ప్రభిన్నమివ కుంజరం, ఒక పెద్ద మదపుటేనుగులాగా ఉన్నాడు చూడు. యంతు పశ్యసి, ఎదురుకుండా కనిపిస్తున్నాడు కదా. యో బలాత్ క్షోభయేత్ క్రుద్ధో సముద్రమపి వానర. ఆయనకి గనక కోపం వచ్చినట్లయితే ఆ వానరుడు సముద్రాన్ని కూడా క్షోభయేత్, సంచలింపజేసేస్తాడు. అల్లకల్లోలం చేయగలిగినంతటి శక్తి సామర్థ్యాలు కలవాడు. ఆయనే వచ్చాడు లంకకి, సీతమ్మతో మాట్లాడాడు. నువ్వు చూశావు, నీతో కూడా నీ కొలువుకోవటానికే వచ్చి మాట్లాడాడు. ఏషో అభిగంత లంకాయా వైదేహ్యాస్తవ చ ప్రభో ఏవం పశ్య పురాదృష్టం వానరం పునరాగతం. పురాదృష్టం వానరం పశ్య. ఇదిగో మళ్ళీ ఇంతకు ముందు నువ్వు చూశావు కదా, పునరాగతం, మళ్ళీ వచ్చాడు ఆ వానరుడు. మొట్టమొదటిసారి వచ్చినప్పుడే రాక్షసులందరికీ
భయం పట్టుకుంది. వాళ్ళ ఆ లంక అంతా సగం కాలిపోయింది. చాలా మంది ప్రముఖులైన రాక్షసులు చనిపోయారు. అల్లకల్లోలం చేసేసాడు లంకని ఒక్క వానరుడు. అదిగో ఆయన మళ్ళీ వచ్చాడు. ఆ మాట చెప్పటం ఎంత సాభిప్రాయంగా ఉంది అంటే వింటాడేమో అని లోపల ఆశ. ఇప్పుడు ఆ తర్వాత అప్పుడు ఏమన్నాడు ప్రహస్తుడు, ఏమరపాటుగా ఉన్నాం మేము, లేకపోతే ఆ హనుమంతుడంతా అన్నాడు. అదిగో అలాంటి మాటలే కావాలి రావణాసురుడికి. సరే, ఇప్పుడు ఇంకా ఆ హనుమంతుడి గురించే చెప్తున్నాడు. జ్యేష్ఠ కేసరిణ పుత్ర వాతాత్మజ ఇది శ్రుత. ఆ వాయుదేవుడి యొక్క వర ప్రభావం వల్ల జన్మించాడు అని ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. ఈయన మాత్రం తండ్రి, జనక తండ్రి కేసరి, ఆయన వానరుడు. హనుమానిది విఖ్యాతో లంఘితో ఏన సాగర. ఈయనే ఆ సముద్రాన్ని దాటి వచ్చినవాడు. కామరూపీ హరిశ్రేష్ఠ బల రూప సమన్విత. కేవలం బలం ఒకటే కాదు, ఇందాక నేను ఆ ఏనుగులాగా ప్రభిన్న అన్నాను. ఏనుగులాగా అంటే నిజంగా ఏనుగు అని అనుకునేవు. రూప సౌందర్యవాన్ బల రూప సమన్. ఆకారం చూడు ఎంత అద్భుతమైన కాంచనాద్రి కమనీయ విగ్రహం. అది హనుమంతుని యొక్క అద్భుతమైనటువంటి వర్ణన. అటువంటి చాలా మనిషి ఆయన్ని చూడంగానే అందరికీ కూడా రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టబుద్ధి అవుతుంది. అటువంటి వాడు హనుమంతుడు. ఆంజనేయుడు ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పరిజాత తరుమూలవాసినం భావయామి పవమానందనం. ఆ పవమానందనుడే ఈయన. ఇందాక నేను ప్రభిన్న మతగజ ఇవ అన్నాను, కానీ ఆయన రూప సౌందర్యవాన్, ఆయన అందం చూడు చెప్తున్నాడు శుకాసురుడు. ఏమని? ఆంజనేయమతిపాటలాననం. ఆయన ముఖం చక్కటి అదొక విధమైన అందమైన అందరూ చూడదగినటువంటి, అందరికీ నచ్చేటటువంటి ఎరుపు రంగులో ఉంటుంది, పాటల వర్ణంలో ఉంటుంది. కాంచనాద్రి కమనీయ మేరు పర్వతంలాగా. మేరు పర్వతానికి బంగారు పర్వతం అని పేరు. ఆ కాంచనాద్రి అంటే బంగారు పర్వతం అంటే మేరు పర్వతమే. మేరు పర్వతంలాగా ఆయన ఎత్తైన సమున్నతమైన గంభీరమైన విగ్రహం కలవాడు. పారిజాత తరుమూల వాసినం. ఆయన ఎప్పుడు పారిజాత వృక్షం యొక్క ఆ మొదట్లోనే ఉంటాడు. ఎందుకని అంటే ఆ పారిజాతం అది పంచైతే దేవతరవ. 5 దేవతరువుల్లో పారిజాతం ఒకటి. పారిజాతానికే కల్పవృక్షం అని పేరు. అంటే ఎవరైతే ఆ కల్పవృక్షాన్ని ఆశ్రయించి తమ యొక్క కోరికల్ని, అంటే తమ యొక్క అంగీకార యోగ్యమైనటువంటి కోరికల్ని, తమ స్వరూపానికి సంబంధించినటువంటి విశేషాలు కావాలి అని తెలుసుకోవాలనే అటువంటి కోరికల్ని ఎవరైతే కోరతారో ఆ కోరిన వాళ్ళ యోగ్యతను బట్టి వాళ్ళకి అవి లభించేటట్లు చెయ్యటం పారిజాత వృక్షం యొక్క ప్రత్యేకత. అటువంటి పారిజాత వృక్షం యొక్క మూలంలో కూర్చుంటున్నాడు, అక్కడ ఉంటాడు అంటే, ఆ వృక్షాన్ని ఆశ్రయించి ఆ చెట్టు నీడలో ఉంటాడు అంటే ఈయన కూడా ఆ విధంగా ఆ వృక్షంలాగా అందరికీ ఆశ్రయింపదగిన వాడే అని అర్థం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. శ్రీరామచంద్రుని యొక్క పరమ భక్తులలో ఆద్యుడు హనుమంతుడు. ఆయన అందుకనే ఎవరెవరు ఎక్కడెక్కడ ఆ శ్రీరామచంద్రుణ్ణి సంస్థితిస్తూ ఉంటారో, కీర్తిస్తూ ఉంటారో అక్కడలా హనుమంతుడు ఉంటాడు. ఇది ఈ అర్థాన్ని మనం ఇక్కడ నేను రాముణ్ణి కీర్తించాను, ఏడి ఇక్కడ హనుమంతుడు అంటే అది నీకు చూడటం చేత కావాలి. హనుమంతుడిని దర్శించటం అన్నది మానవుడి యొక్క యోగ్యత. నువ్వు దర్శించగలిగితే ఆయన నీకు కనిపిస్తాడు. ఆ ఉద్దేశంతో చెప్పిన మాట అది. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర
కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం. ఎందుకని బాష్పాలు? రామనామం తలుచుకున్న కొద్దీ ఆయన మనసులో అవి ఆనంద బాష్పాలు కరుగుతూ ఉంటాయి. మారుతిం నమత రాక్షసాంతకం. ఇంకా చెప్పుకుంటున్నాం మనం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వదాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అటువంటి వాడు హనుమంతుడు. ఇంకా ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్యం జనకాత్మజాయా ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం ఆమిషీకృత మార్తాండం గోష్పదీకృత సాగరం. మనం చూసాం, చెప్పుకున్నాం. సో అంత పెద్ద 100 యోజనాలు కలిగిన ఆ సాగరాన్ని ఒక్క చిన్న ఆవు కాలి గిట్ట ఎంత లోతు ఎంత వెడల్పు ఉంటుందో దాన్ని దాటడం ఎంత తేలికో అలా ఆయన దాటేశాడు. పైగా ఆమిషీకృత మార్తాండం. ఇది ఈ మాటను ఇప్పుడు మనకి శుకాసురుడే చెప్పాడు. ఆ సూర్యబింబాన్ని అది ఒక మాంసపు ముద్ద అని అనుకున్నాడు. తృణీకృత దశగ్రీవం ఆంజనేయం నమామ్యహం ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్యం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఈయన ఏం చేశాడట? ఆ సముద్రాన్ని లంఘించాడు. అవతల ఎవరున్నారు? ఎవరిని దర్శించాడు? అమ్మవారిని దర్శించాడు. అమ్మవారు ఎలా ఉన్నది? శోకవన్ని పరితప్తురాలుగా ఉన్నది. ఆమెలో శోకాగ్ని ప్రజ్వరిల్లుతున్నది. ఆ అగ్నినే తీసుకుని ఈయనేం చేశాడు? ఆ అగ్నితోటే లంకను దహించాడు. ఇది చాలా చక్కగా ఊహించి ఆ చెప్పినటువంటి, సరసంగా చెప్పినటువంటి మాట. ఆయన ఎటువంటి వాడు? ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాననందనం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వదాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని మనం ఆ శుకాసురుడు చెప్పిన సందర్భంగా ఆంజనేయుని గురించి ప్రసిద్ధంగా లోకంలో భక్తులందరూ చెప్పుకునే ఆ మాటలు కూడా చెప్పుకున్నాం అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? జ్యేష్ఠ కేసరిణ పుత్ర వాతాత్మజ ఇతి విశ్రుత హనుమానితి విఖ్యాతో లంఘితో ఏన సాగర. ఆయన ఇంకా కామరూపి హరిశ్రేష్ఠ బల రూప సమన్విత. ఆయన బలము కలవాడే, బలానికి తగినటువంటి అంటే శరీర సౌష్ఠవము కలవాడే, శరీర సౌందర్యము కూడా కలవాడే. బలం ఉన్న చోట రూపం ఉండకపోవచ్చు, రూపం ఉన్న చోట బలం ఉండకపోవచ్చు. కానీ రెండూ కలిపి ఒకే చోట ఉంటే అది ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఈ హనుమంతుడి వలె ఉంటుంది. బలరూప సమన్విత అనివార్య గతిశైవ. ఆయన ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఆయన గమనాన్ని అడ్డగించగలిగిన వాళ్ళు, అడ్డగించేవాళ్ళు, అంత శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. యథా సతతక ప్రభు. ఎలాగా? వాయుదేవుడిని నువ్వు నిరోధించగలవా? అలాగే వాయుదేవ వరప్రసాది అయినటువంటి హనుమంతుడిని కూడా నువ్వు నిరోధించలేవు. అది ఆ లక్షణమే వచ్చింది, ఉన్నది ఆయనలో, ఆ మహానుభావుల్లో. అటువంటి ఆ విహార శక్తి ఉన్నది కాబట్టి అది ఎవరి వల్ల వచ్చింది అంటే వాయుదేవుని వల్ల వచ్చింది అని, ఆ వర ప్రభావం చేత వల్ల వచ్చింది అని మనం గ్రహించాలి. కామరూపి హరిశ్రేష్ఠ
బలరూప సమన్విత అనివార్య గతిశ్చైవ యథా సతతగ ప్రభు ఉద్యంతం భాస్కరం దృష్ట్వా. ఈయన బాల్యంలోనే ఏం చేశాట, బాలకిల బుభుక్షిత, బాలుడుగా ఉన్నప్పుడే కొంచెం ఆకలేసిందట. ఉద్యంతం భాస్కరం దృష్ట్వా, ఉదయిస్తున్న సూర్యుని చూసి త్రియోజన సహస్రం త్వద్వానం అవతీర్య, 3,000 యోజనాల ఆ దూరాన్ని వెళ్ళి ఆదిత్యం ఆహరిష్యామి నమే క్షుత్తు ప్రతియాస్యతి, ఈ ఆదిత్యుడిని నేను ఆహరిస్తేనే గాని నా యొక్క క్షిత్తు తీరదు అని ఏం చేశాడు. ఇది సంచించ మనసా పురైష బలదర్పిత, పురాయేష బలదర్పిత అనుకున్నాడు. ఈ సూర్యుడిని గ్రసించటం ఏమిటి అంటే ఇది ఒక సంకేతం. సూర్యుడు విజ్ఞానానికి చెందమనుకుంటే ఈయనకి బాల్యం నుంచి విజ్ఞానం మీదనే దృష్టి. విజ్ఞానం అంటే స్వరూప జ్ఞానమే జ్ఞానము, ప్రజ్ఞానమే జ్ఞానము. ఈ లౌకికమైన జ్ఞానాలు కాదు. ఆ లౌకికమైన జ్ఞానాలు పిచ్చి తరహా జ్ఞానాలు ఆ రావణాసురుడిలో చాలా ఉంది. పారలౌకికమైన పరమాత్మ సంబంధమైనటువంటి జ్ఞానమే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని ఇక్కడ సూర్యుడిగా పోల్చి చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా మనం దానికి జవాబు చెప్పుకోవాలి. అనాదృశ్యతమం దేవం ఆయన ఏం చేశాడు, సూర్యుడి సమీపించకుండానే అపి దేవర్షి దానవైహి అనాసాధ్యైవ పతితో భాస్కరోదయనే గిరౌ, ఆయన కింద పడిపోయాడు సూర్యుని సమీపించలేకుండా. పతితస్య కపేరస్య హనురేఖ శిలాతలే కించిత్ భిన్న, పూర్తిగా పోలా, కించిత్ భిన్న, అంత 3,000 యోజనాల ఎత్తు నుంచి ఆ పర్వతం మీద పడితే ఆయన హనువు కొంచెం భిన్నమైంది. అప్పటి నుంచి ఈయనకి హనుమంతుడు అనే ప్రఖ్యాతి లోకంలో వచ్చిందయ్యా. ఈ సంగతిని విని నేను ఎక్కడ తెలుసుకున్నాను, ఆప్తుల వల్ల తెలుసుకున్నాను. ఇంకా ఇప్పుడు శ్రీరాముడిని గురించి వర్ణిస్తున్నాను అని చెప్పి శ్రీరాముడిని వర్ణించాడు. ఈ విషయ శ్రీరాముడిని ఎలా వర్ణించాడో అది మనం విన్నాం, తెలుసుకున్నాం. ఇప్పుడు సరే మళ్ళీ ఒకసారి తెలుసుకోవచ్చు. ఆ శ్రీరాముడిని గురించి శుకుడు ఇప్పుడు వివరిస్తున్నాడు. ఇంతకు పూర్వం అనేక మంది రాముణ్ణి దర్శించి వచ్చిన వాళ్ళు రావణాసురుడి దగ్గర శ్రీరాముని యొక్క గుణ వర్ణన రూపవర్ణన చేశారు. ఈ శుకుడు మళ్ళీ చేస్తున్నాడు. అదే మహారాజా చూడు, ఆ ప్రక్కనే ఉన్నాడు, అందరిలో మధ్యలో చాలా అద్భుతంగా తేజోమూర్తిలాగా విరాజిల్లుతున్నటువంటి ఆ మహానుభావుడే శ్రీరాముడు. నీకు ఆ శ్రీరాముడికి కుడివైపున ఉన్నటువంటి లక్ష్మణుడు కూడా ఉన్నాడు, ఎడం వైపున సుగ్రీవుడు ఉన్నాడు, అటు పక్కన విభీషణుడు ఉన్నాడు, ఇటు పక్క హనుమంతుడు ఉన్నాడు. వీళ్ళేనయ్యా మహానుభావులు. వీళ్ళంతా ఈ శ్రీరాముడు ఎలా ఉన్నాడో చూసావా, నీలమేఘశ్యాముడు, పద్మపత్రేక్షణుడు. అది ఇలా ఇలా వర్ణించటం మొదలుపెట్టాడు శుకాసురుడు. ఎవరిని వర్ణిస్తున్నాడు, శ్రీరామచంద్రుణ్ణి. ఎవరికి చెప్తున్నాడు, రావణాసురుడితో చెప్తున్నాడు. అతడికి రావణాసురుడితో ఈ విధంగా, రావణాసురుడికి శ్రీరాముడు శత్రువు కదా, తన శత్రువుని తన ఎదురుకుండా వర్ణించి చెప్తే కోపంతో ఒక్క దెబ్బకి ఆ శుకాసురుడిని సంహరిస్తే అతడి ప్రాణం పోతుంది కదా. ఆ సంగతి శుకాసురుడికి తెలియదా? తెలుసు. తెలిసినా సరే లోపల ఉన్నటువంటి ఆ ప్రేరణని ఆపుకోలేక శుభ్రంగా చక్కగా నోరారా వర్ణిస్తున్నాడు స్వామివారిని. అలాగే హనుమంతుడిని వర్ణించాడు. భగవంతుడినే కాదు, భగవద్భక్తుల్ని వర్ణించినా కూడా అది మహాపుణ్య ఫలమే అని మనకు లోకంలో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు ఆయన వర్ణిస్తున్నాడు శుకాసురుడు. శ్రీరాముడు ఎలా కనపడుతున్నాడు నువ్వు చూడు, నీకు ఎవరు మధ్యలో అక్కర్లేదు. ఎవరు, నేను ఆ రాముడు ఎక్కడో ఉండగా చూసి వచ్చి ఇక్కడ నీకు చెప్పడం కాదు, నీకు ఎదురుకుండా కనపడుతున్నాడు చూడు. అయితే కొద్ది దూరంలో ఉన్నాడు అనుకో, నీలమేఘశ్యాముడు, పద్మపత్రేక్షణుడు, యశ్చైషోనంతర, అనంతర పక్కనే ఉన్నాడు కనపడుతున్నాడు. శూర, ఆయన మహాశూరుడు. శ్యామ, నీలమేఘశ్యాముడు.
పద్మ నివేక్షణ, పద్మపత్రాలతో సమానమైన వెడల్పైన తెల్లని స్వచ్ఛమైన కన్నులు కలవాడు. ఇక్ష్వాకూణం, ఇక్ష్వాకు వంశంలో గొప్పవాడు. అతిరథ, అతిరథుడు అంటే ఆయన్ని మించినటువంటి ధానుష్కుడు, యుద్ధ విద్య తెలిసిన వాడు మరొకడు లేడు. లోకే విఖ్యాత పౌరుష, ఆయన పౌరుషం ఏమిటో, ఆయన పరాక్రమం ఏమిటో లోకంలో అందరికీ తెలిసినయ్యా. యస్మిన్ న చలతే ధర్మ, యో ధర్మం నాతి వర్తతే, ఆయనలో ధర్మం చలించదు, ఆయన ధర్మాన్ని అతిచరించడు. అంటే ధర్మమే ఆయన, ఆయన ఆయన వెళ్ళిన దారే ధర్మం, ఆయన ఆలోచించేదే ధర్మం. ఈ మాట ఇంతకు ముందే మనకి ఆ మారీచుడు చెప్పాడు, రామో విగ్రహవాన్ ధర్మ అని. అది ఆ పాపం ఆ మారీచుడు ఎలా చెప్పాడో గాని, ఏ సమయంలో చెప్పాడో గాని ఆ వాక్యం మాత్రం లోక ప్రసిద్ధం అయిపోయింది. ఇప్పుడు అదే మాటని తన సొంత మాటల్లో ఉపయోగించి చెప్తున్నాడు శుకాసురుడు. ఏమన్నాడు? యస్మిన్ న చలతే ధర్మ, ధర్మం ఆయనలో నుంచి తప్పుకోదు. ధర్మం ఎప్పుడు ఎక్కడుంటుంది? రాముడిలోనే ఉంటుంది. లేదండి ఒక్కొక్కసారి రాముడిలో ధర్మం ఉండదు అని అనే పరిస్థితి లేదు. ఎందుకని? ధర్మం ఆయనలో నుంచి చలించదు, ఎటు పోదు, ఆయనలోనే ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? ఆయన ఎప్పుడు ధర్మాన్ని తప్పడు. అదే చెప్తున్నాడు, ధర్మో యో ధర్మన్న అతివర్తతే, ధర్మాన్ని ఆయన తప్పడు, ధర్మం ఆయన విడిచిపెట్టదు. యో బ్రాహ్మమస్త్రం వేదాంశ్చ వేద వేద విదాంబర, ఆయన స్వయంగా ఎటువంటి వాడు? వేద విదాంబర, వేదవేత్తలలో శ్రేష్ఠుడు. వేదవేత్తలలో శ్రేష్ఠుడు కాదు, ఆయనే వేదం, వేదమే ఆయన, వేదమే ధర్మం, ధర్మమే వేదం, వేదమే శ్రీరాముడు, వేదవేద్యుడు. వేదం ఎవరిని గురించి చెప్పింది? శ్రీరాముడిని గురించి చెప్పింది, పరమ పురుషుడిని గురించి చెప్పింది వేదం. ఆ పరమ పురుషుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు భూలోకంలో? ఇదిగో శ్రీరాముడిలాగా ఉన్నాడు. కాబట్టి శ్రీరాముడే వేదం. ఈ విషయం గ్రహించటానికి, ఆ మాటలు నోట్లో నుంచి రావటానికి ఎంత సుకృతం ఉంటే వస్తాయి. రాక్షసుడైతేనే, వానరుడైతేనే, దేవతలైతేనే, గంధర్వుల యక్ష ఎవ్వరైనా కానీ, మానవులైనా కానీ అటువంటి మాట, పైగా తనకి ప్రమాదం ఉందని తెలిసి కూడా నిర్భయంగా చెప్పగలుగుతున్నాడు శుకాసురుడు. చెప్తున్నాడు ఏమని? యస్మిన్ న చలతే ధర్మ, యో ధర్మం నాతివర్తతే, యో బ్రాహ్మమస్త్రం వేదాంశ వేద వేద విదాంబర, యో భింద్యాత్ గగనం బాణై, ఆయనకి కోపం వచ్చిందంటే తన బాణాలతో గగనం భింజాత్, ఆకాశాన్ని భేదిస్తాడు. ఇదేమిటంటే ఆకాశం భేదింపబడేది కాదు కదా, అది ఏదైనా కంటికి కనిపించే వస్తువు, సాకారమైన వస్తువు అయితే దాన్ని భేదించవచ్చు. భేదించి ఎన్ని ముక్కలుగా కావాలంటే అన్ని ముక్కలుగా చేసి అమర్చి అక్కడ పెట్టి ప్రదర్శనకు పెట్టచ్చును. ఆకాశాన్ని ఏం భేదిస్తారండి? ఇదేం చెప్పటం అండి? వాల్మీకి ఇంత చక్కగా మొదటి నుంచి శ్రీరామచంద్రుడిని వర్ణించి ఇప్పుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఆకాశం భింజాత్ అంటే అర్థం ఏమిటి? నీకు ఎవరైతే తనని పరమాత్మగా భావించి శరణు వేడి నిరంతరం తన మనసులో శ్రీరాముడిని ధ్యానించుకుంటూ ఆ శ్రీరామ ఆశ్రయం పొందుతాడో, అతడి యొక్క కర్మ పరిపక్వం అయినప్పుడు అతని చుట్టూ అలముకొని ఉన్నటువంటి క్షీణలోకాల్ని, దుష్టలోకాల్ని పోగొట్టి అటువంటి తన భక్తుడికి శ్రీరాముడు ఉన్నత లోకాల్ని కల్పిస్తాడు. దీనికి ప్రతీక దేంతో ఆ లోకాల్ని చీల్చివేస్తాడు? తన బాణంతో, తన ధనుస్సు నుంచి వెలువడించిన బాణంతో. అది సంకేతం. రామ భక్తి అనేదే బాణం అనేది మన యొక్క ఊహ. యో భింజాత్ గగనం
బాణై పర్వతానపి దారయేత్. ఆయన ఆ ఆకాశాన్ని కూడా చిన్నాభిన్నం చేస్తాడంటే ఊర్ధ్వలోకాల్ని అధోలోకాల్ని కూడా ఆయన తీసివేయగలడు. ఊర్ధ్వలోకాల్ని అధోలోకాల్ని పోని ఆ మాటే ఒప్పుకుందాం, వాటిని ఎలా తీసేస్తాడు అంటే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏమిటి అంటే పరమాత్మ నిరాకారుడు, కాల దేశ అవధులకి అతీతుడు, తరువాత నిర్గుణుడు, ఆయనకు ఏది అంటదు, ఆయనను ఏది దర్శించలేదు, చూడలేదు. ఏది చూడలేదని చెప్తున్నారు, మరి ఏది చూడలేనప్పుడు మనం ఇంత తాపత్రయపడటం దేనికి? ఏదో ఆ పరమాత్మను మనకు ఒకరోజు కాకపోతే ఒకరోజైనా కనపడకపోతాడా, మనకు దర్శనం ఇయ్యకపోతాడా అని మనం ఆశతో కదా ఈ కృషి అంతా చేస్తున్నాం. మీరు ఇలా అంటారేమిటి అని అనుమానం రావచ్చు. అది చాలా ముఖ్యమైనటువంటి ఉపనిషత్ సార భూతమైనటువంటి విషయం. ఆ విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మరొకసారి చెప్పుకోవచ్చు. చాలా తేలిక. జ్ఞానం అనే దానికి ఆకారం లేదు. నేను జ్ఞానస్వరూపుణ్ణి. జ్ఞానానికి నీ జ్ఞానం, నా జ్ఞానం, అతడి జ్ఞానం, వేరే చోట ఎక్కడో ఉన్న జ్ఞానం, ఇన్ని భేదాలు లేవు. ఎక్కడున్నా జ్ఞానం ఒకటే. ఆ జ్ఞానం అంతటా ఉంది. అంతే. నేను ఈ శరీరం కాదు అనుకున్నప్పుడు నువ్వేమవుతావు? జ్ఞానం అవుతావు. అదే మోక్షం అంటే. అంతకంటే ఏమీ కాదు. ఈ విషయం ఇది చెప్పుకోవటం మన యొక్క పూర్వజన్మ సుకృతం. చెప్పుకోవటం తేలికే, వినటం తేలికే, అర్థమైంది అనుకోవటం కూడా తేలికే. కానీ అనుభవంలోకి తెచ్చుకోవటం, ఆ జ్ఞానమే అయిపోవటం చాలా కష్టం. ఎన్ని జన్మలు పడుతుందో అనే విషయం మనం చెప్పలేం. యస్య మృత్యోరివ క్రోధ. శ్రీరాముడికి కోపం కలిగింది అంటే ఇంకా ఎవరి మీద అయితే కోపం కలిగిందో అతడు మృత్యువే. యస్య మృత్యో క్రోధ ఇవ యస్య క్రోధ మృత్యురివ. ఆయనకు కోపం వస్తే ఎవరి మీద అది వాళ్ళకి మృత్యు, వాళ్ళ పాలటికి మృత్యువే. శక్రస్యేవ పరాక్రమ. ఇంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం గలవాడు. యస్య భార్య. ఇప్పుడు అసలు విషయాన్ని సూటిగా విషయానికి వచ్చేస్తున్నాడు. ఇంకా ఎక్కువసేపు చెప్తే ఆయన ఏం చేస్తాడో, కొడతాడో, తిడతాడో, చంపేస్తాడో కూడా తెలియదు. ఆ శుకాసురుడికి ఈ సమయం ఎలా చెప్పాలి, ఎంతవరకు చెప్పాలనే జ్ఞానం చాలా ఉంది. అది దేనివల్ల వస్తుంది? ఆ పరమాత్మను గురించినటువంటి ఆ చెప్పే మాటల సంస్కారం వల్లనే వస్తుందని మనం భావించటంలో ఏమాత్రం తప్పులేదు. అదేనయ్యా, ఎవరి భార్యనైతే నువ్వు అపహరించి తీసుకొచ్చావే, యస్య భార్య జనస్థానాత్ సీతాచ అపహృత త్వయా. నీ చేత అపహరింపబడి తీసుకొని రాబడినటువంటి అమ్మవారు ఉన్నదే, ఆవిడ ఈయన యొక్క భార్యే. సయేష రామ. అదుగో, నీ చేత తీసుకొని బలాత్కారంగా తీసుకొని రాబడిన ఆ సీతమ్మ వారి యొక్క భర్త అయిన ఏ రాముడు ఉన్నాడో ఎంత అర్థమయ్యేటట్టు, ఎటువంటి మూర్ఖుడికైనా విషయం సూటిగా తెలిసేటట్టు, కనువిప్పు కలిగేటట్టు చెప్తున్నాడు ఆ శుకాసురుడు. అంత పాండిత్యం అతడికి ఎలా వచ్చింది? అది సంస్కార బలం వలననే వస్తుంది తప్ప వేరే కాదు. సయేష రామ త్వాం యోద్ధుం రాజన్ సమభివర్తతే. నీతో యుద్ధం చేయడానికి మహారాజా వచ్చాడు, ఇంకా వస్తాడు. దగ్గరికి వచ్చేసాడు. ఎక్కడో దూరంగా కిష్కింధలో ఉన్నాడో, లేకపోతే అయోధ్యలో ఉన్నాడో, లేకపోతే నువ్వు అలా అనుకుంటున్నావు ఇప్పటిదాకా. ఆ రాముడు అసలు అరణ్యాల్లో ఉన్నాడా? లేడు, ఎప్పుడో మరణించి ఉంటాడని అన్నాడు రావణాసురుడు. అదిగో వస్తున్నాడు, వచ్చేశాడు. సమభివర్తతే. ఆయనకు కుడి పక్కన చూడు, ఇటు పక్క ఎవరున్నారు? ఆయనే లక్ష్మణుడు. ఆయన ఎలా ఉండు? యస్యైష దక్షిణే పార్శ్వే
శుద్ధ జాంబూనద ప్రభ, శుద్ధమైన మేలిమి బంగారం ఎంతటి పచ్చటి కాంతుల్ని ఈనుతూ ఉంటుందో అటువంటి శరీర వర్ణం. ఈ స్వామివారేమో నీలమేఘశ్యాముడు, ఈయన పచ్చని వర్ణం కలవాడు. ఎందుకని స్వామివారిని నీలమేఘశ్యాముడు అంటారు అంటే మనం మన మన యోగ్యతకు తగ్గట్టు మనం భావించుకోవలసినటువంటి ఆ వర్ణం నీలవర్ణం. ఎందుకని ఆకాశం నీలవర్ణంలో ఉంటుంది. ఆకాశం ఎటువంటి నలుపు రంగుతో ఉంటుందో స్వామి, ఆకాశమే స్వామి, స్వామే ఆకాశం. మనకి వేదాంతులు ఒక వెసులుబాటు ఇచ్చారు. ఏమని? నీకు ఆ పరమాత్మ కనపట్టలేదు అని నువ్వు బాధపడిపోతున్నావు కదా, ఓ బంజయ్, కొంతసేపు ఈ ఆకాశమే పరమాత్మ అనుకో. ఇచ్చారు వెసులుబాటు, ఉపనిషత్ మహర్షులే ఇచ్చారు. ఆకాశమే పరమాత్మ. అయితే ఇంకేమండి, మాకు ఆకాశం కనపడుతుంది. ఏ వస్తువు ఏది లేని చోట ఉన్నదే ఆకాశం. అయితే ఆ వస్తువు ఉంటే ఆకాశం ఉండదా? ఏది ఉన్నా ఉండేది, ఏది లేకపోయినా ఉండేది ఆకాశమే. అంతటా ఉన్నది ఆకాశమే. అసలు ఈ వస్తువులనే ఆకాశంలోనే ఉన్నాయి. ఆకాశం లేకపోతే ఇవి ఎక్కడుంటాయి? కాబట్టి మనకి కొంత సమాధానం, సంతృప్తి పడాలి అంటే ఆకాశమే పరమాత్మ. మరి ఆ మాట దీన్ని చివరిదాకా మనం సాగించవచ్చా అండి? కాదు, చివరిదాకా సాగించకూడదు. కొద్దిగా అక్కడ చిన్న అడ్డంకి ఉంటుంది, పాయింట్ ఉంటుంది. ఏమని? నువ్వు ఆకాశాన్ని భావించి ఉన్నతోన్నతంగా భావించే ఆ స్థితికి నువ్వు చేరుకోగలిగినట్లయితే, ఒక ఆకాశంలో ఇప్పుడు ఒక పరీక్ష రాసే విద్యార్థికి 100 మార్కులకు పరీక్ష రాస్తాడు అనుకో, ఈ ఆకాశం అనే ఈ క్యాండిడేట్ కూడా పరీక్ష రాసింది 100 మార్కులకి. పరమాత్మ ఈ ఆకాశానికి 99 మార్కులు వచ్చాయట, ఇంకొక మార్కు రాలా. ఏమిటది? ఆ మార్కు వస్తే ఆకాశం పరమాత్మ. మరి ఇంతకు ముందేమో ఆకాశం పరమాత్మ అనుకోమన్నాం, దానికేముంది? తర్వాత కాదు, అసలు నువ్వు లెక్క చేసినప్పుడు అక్కడ ఆ తెలియని పాయింట్ని ఎక్స్ అనుకుని పెట్టి చేస్తావు. లెక్క చేసిన తర్వాత ఆన్సర్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్స్ ఎందుకు? అలాగే పరమాత్మని భావించటంలో కొంత ఆ కంగారు, ఆ అయోమయ స్థితి ఏర్పడినప్పుడు నువ్వేం చేస్తావు? ఆకాశమే పరమాత్మ అనుకో. తర్వాత పరమాత్మ అంటే ఏమిటో తెలిసిన తర్వాత ఈ ఆకాశం ఇది, ఇంకా ఎక్స్తో పని లేదు. ఆ పిల్లవాడికి ఆకాశానికి 99 మార్కులు వచ్చాయి, 1 మార్కులో పోయింది. ఏమని? ఆకాశానికి ఒక్కటే లోపం, నేను ఉన్నాను అనే జ్ఞానం లేదు. మిగతా పరమాత్మ లక్షణాలన్నీ ఉన్నాయి, ఒక్క జ్ఞానం లేదు. ఏ జ్ఞానం లేదు? నేనున్నాను అనే జ్ఞానం లేదట ఆకాశానికి. ఆ 1 మార్కులో ఆ ఆకాశం ఫెయిల్ అయిపోయింది. నేనున్నాననే జ్ఞానం, ఈ లక్షణాలన్నీ ఉండి నేనున్నాననే జ్ఞానం ఉంటే అదే పరమాత్మ యొక్క తత్వం. ఇది మాటలతో చెప్పేది కాదు, ఆ విషయం వేరేగా ఉంటుంది. యస్య మృత్యోరి ఈయన యస్యైష దక్షిణే పార్శ్వే శుద్ధ జాంబూనద ప్రభ, బంగారపు వర్ణంలో ఉన్నాడు లక్ష్మణస్వామి. ఈ రామస్వామి నీలవర్ణంలో ఉన్నాడు, మేఘశ్యాముడు అన్నారు. ఎందుకని? ఆ ఆకాశమే నేను అని చెప్పటానికి మనకి ఒక దగ్గర దోవ, షార్ట్ కట్ చూపిస్తున్నాడు స్వామి. అందుకనే శ్రీ మహావిష్ణువు నీలవర్ణుడు అని చెప్పటం ఇది ఒక పురాణ వేదబద్ధమైన సాంప్రదాయం. విశాల వక్ష, ఇక్కడికి కనపడుతున్నాడు కదా లక్ష్మణుడు, ఆయన వక్షస్థలం చూడు ఎంత విశాలంగా ఉందో. తామ్రాక్ష, ఆయన కళ్ళు చూసావా? కళ్ళు కూడా కనపడుతున్నాయి ఇక్కడి నుంచి. తామ్రాక్ష, ఎర్రగా ఉన్నాయి. ఇదంతా అదేంటే ఎర్రగా ఉన్నాయి కళ్ళు అంటే నీ మీద కోపంతో. ఇది చాలా మంచి జవాబు. నీల కుంచిత మూర్ధజ, మూర్ధజము తల మీద ఉన్న జుట్టు, నీలవర్ణంలో ఉన్న కుంచిత, ఉంగరాలు తిరిగిన ముందుకు ఉంగరాలు తిరిగి ముఖం మీద పడుతుంది. అది ఎంత అందమో ఆ లక్ష్మణుడు. ఆయన్ని అవకాశం వచ్చినప్పుడల్లా శ్రీరామచంద్రుడు చూస్తూనే ఉంటాడు తన తమ్ముడి వంక. ఎందుకని? ఆ ముఖ సౌందర్యం అలా ఉంటుంది. నీల కుంచిత మూర్ధజ, ఎవరు? లక్ష్మణుడు. ఏషోస్య లక్ష్మణో నామ
భ్రాత ప్రాణ సమప్రియ. శ్రీరాముడికి ప్రాణం కంటే ఎక్కువ ఈ లక్ష్మణుడు. తనని ఎవరు ఏమైనా అన్నా భరిస్తాడేమో, సహిస్తాడేమో గాని లక్ష్మణుణ్ణి అంటే మాత్రం స్వామి ఒప్పుకోడు, సహించడు. అది నా నయే యుద్ధే చ కుశల, నయే చ యుద్ధే చ. నీతి శాస్త్రంలో కుశలుడు, యుద్ధ శాస్త్రంలో కూడా కుశలుడు. సర్వశాస్త్ర విశారద. ఇవి లక్ష్మణుని యొక్క యోగ్యతలు. ఇంకా ఇంకో మాట కూడా చెప్తాను విను. అమర్షి, ఆయనకి అసహనం లేదు, సహనశీలుడు. దుర్జయ, ఆయన ఎవ్వరూ జయించలేరు. జేత, పైగా ఆయనే జయిస్తాడు. విక్రాంతో, పరాక్రమం గలవాడు. బుద్ధిమాన్, మహా తెలివితేటలు, బుద్ధి కలవాడు. బలి, బలం గలవాడు. రామస్య దక్షిణో బాహువు, రాముడికి కుడి చేతితో దక్షిణ బాహువే, కుడి భుజమే. బాహు నిత్యం ప్రాణో బహిష్కర, ప్రాణం లోపల ఉంటుంది కానీ రాముడి ప్రాణం బయట కూడా ఉంటుంది. బయట ఉంటే ఎవరు? లక్ష్మణుడు. లోపలుంటే రాముడు. రెండింటికి తేడా లేదు. నక్ష్యేష రాఘవస్యార్థే జీవితం పరిరక్షతి. శ్రీరామచంద్రుడికి అవసరం వస్తే ఈయన తన జీవితాన్ని కూడా లెక్క చేయడు, తన ప్రాణాన్ని కూడా లెక్క చెయ్యడు. ఏషైవ ఆశంసతే యుద్ధే నిఘంతుం సర్వరాక్షసాన్. ఈ రాక్షసులందరినీ యుద్ధంలో నేనే జయించగలను అన్నటువంటి ఒకనొక నమ్మకంతో, ధైర్యంతో ఉన్నాడు ఈ లక్ష్మణస్వామి. ఇంకపోతే ఆ పక్కన ఉన్నాడు చూడు విభీషణుడు. మీ తమ్ముడేగా, మీ తమ్ముడిని గురించి నేనే చెప్పాల్సిన అవసరం లేదు. అయినా నీకు తెలుసో తెలియదో మహారాజా, ఒక మాట చెప్తున్నాను విను. మీ తమ్ముడైన విభీషణుణ్ణి ఇందాకనే ఆ శ్రీరామచంద్రుడు లంకకి రాజ్యాధిపత్యం అప్పగించి ఆయన అభిషిక్తుని చేశాడట. ఆ మాట వినేసరికి రావణాసురుడికి కోపం ఎంత తారస్థాయికి లేచిపోతుందో. ఏమి, నేనా లంకాధిపతిని, ఆ విభీషణుడా? నేనుండగా నా లంకకి విభీషణుడికి రాజ్యం అప్పగించే ఆ హక్కు ఆ రాముడికి ఎవరిచ్చారు అని ఆయన కోపం వస్తుంది. ఈ మాట కూడా చెప్పేశాడు విభీషణుడికి ఆ శ్రీరామ. అంటే దాని అర్థం ఆలోచించుకో నువ్వు. ఏమని? నీకు జీవితం లేదు, నిన్ను శ్రీరాముడు రేపు జరిగే యుద్ధంలో సంహరించటం ఖాయం. నువ్వు పోతే లంక పోతుందా? పోదు. లంక ఇప్పుడు ఉంటుంది. లంక అధిపతి అప్పుడు విభీషణుడే. నువ్వు ఉండగానే ఆ విభీషణుణ్ణి లంకకు రాజుని చేసి నీ మీద ఒక సవాలు విసిరాడు శ్రీరాముడు. దీనికి నువ్వేం చెప్తావు? ఏమీ వద్దు, ఒక పని చేయి, నువ్వే రాజుగా, నిన్ను రాజుగానే ఉంచుతాడు. ఇప్పుడు ఆయనకి నీకు తెలివితేటలుంటే నువ్వు వెళ్ళి సీతమ్మ వారిని అప్పచెబితే నిన్ను రక్షిస్తాడు, రావణాసురుణ్ణి విభీషణుణ్ణి రక్షిస్తాడు. మరి ఆయనకి రాజ్యం ఇచ్చాడు కదా, నా రాజ్యం నేను ఆశ్రయం ఇచ్చినా, నేను ఆయన శరణు కోరినా నా రాజ్యం నాకు కాకుండా పీకేస్తాడా? ఏం చేస్తాడు? దానికి పెద్దలు సమాధానం చెప్పారులేండి. ఆయనే చెప్పాడు. ఏమని చెప్పాట? అవసరమైతే ఆ విభీషణుడికి నా అయోధ్య రాజ్యాన్ని ఇస్తానన్నాడు. అంతటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు. నీకు ఎందుకో ఎంత ఆయన్ని గురించి, ఆయన పక్కన ఉన్న వాళ్ళని గురించి ఇంత వివరంగా, ఇంత చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పిన నీ బుర్రకి ఎక్కడం లేదు. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు నేను చెప్పవలసిన వాడు. ఎవరాతడు? సుగ్రీవుడు. ఇతడిని గురించి కూడా చెప్పాలి. సుగ్రీవుడు ఎంత అదృష్టవంతుడంటే ఆయన చేసుకున్న సుకృతం శ్రీరాముడి ఆశ్లేషాన్ని పొందాడు. శ్రీరాముడి చేత రాజ్యాభిషిక్తుడైనాడు. ఆయన కోరికలన్నీ నెరవేరినాయి. శ్రీరాముడికి పరమమిత్రుడు సుగ్రీవుడు. అది సుగ్రీవుని యొక్క ఆ వైభవం, ఆయన ప్రాభవం. ఆ సుగ్రీవుని గురించి చెప్తాను విను. అతడు వానర ప్రభువు. ఇంకా అపజయం అనేది సుగ్రీవుడికి తెలియదు. అలాగే ఎక్కడుంటాడు? కిష్కింధలో ఉంటాడు.
కిష్కింధ ఒక గుహారాజ్యం. కిష్కింధ అది గుహట. ఆ గుహ ఎక్కడుంది? విశాలమైన గుహ, చుట్టూ పర్వతాలు ఉన్నాయి. చుట్టూ పర్వతాలు ప్రహరీ గోడల్లాగా ప్రాకారాల్లాగా రక్షిస్తూ ఉండగా గుహారాజ్యంలో ఉన్నటువంటి లక్ష్మణుడు కూడా గుహలోకి వెళ్ళాడనే చెప్పాడు అక్కడ కిష్కింధాకాండలో. అటువంటి గుహారాజ్యంగా ఉన్నటువంటి ఆ గుహలో, కిష్కింధ అనే గుహలో ఉంటాడు సుగ్రీవుడు. తర్వాత ఆయన సుగ్రీవుని మెడలో చూడు, ఇక్కడి నుంచి దగదగ కనపడుతోంది మెరిచిపోతూ కాంచనమాల. ఆ కాంచనమాల ఆ వాలి మెడలో నుంచి ఈయనకి వేయించి ఇప్పించింది ఈయనే, శ్రీరాముడే. ఆ కాంచనమాల గొప్పతనం ఏమిటి తెలుసా? యశైషా కాంచనీమాల శోభతే శత పుష్కర. ఆయన మెడలో కాంచనమాల దగదగ మెరుగులు చిమ్ముతోంది చూడు. అందులో చెక్కారు బంగారంతో. ఆ మాలలో ఏం చెక్కారు? 100 తామర పువ్వులు చెక్కారట దాంట్లో. అవి నిజంగా 100 తామర పువ్వులు అవి కాదు. 100 తామర పువ్వులు బంగారంతో చెక్కి ఆ మాలలో ఉన్నాయి. ఆ శత పుష్కర ఆ మాలలో 100 తామర పువ్వులు ఉన్నాయి. కాంత లక్ష్మి అందులో సుప్రతిష్ఠిత. అమ్మవారు ఎక్కడుంటుంది? లక్ష్మీదేవి తామర పువ్వులో ఉంటుంది. అందుకనే ఆ 100 తామర పువ్వులు చెక్కించి బంగారంతో ఆయన మెడలో కాంచన మాలను వేసుకున్నాడు. ఆ తామర పువ్వుల్లో అమ్మవారిని ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. అమ్మవారు ఆ మాలలో ఉన్నంతకాలం సుగ్రీవుడికి తిరుగులేదు. ఆ మాలను ఇచ్చింది ఎవరు? ఆయనే, శ్రీరామచంద్రుడే. కాంత దేవ మనుష్యాణం యస్యాం లక్ష్మి ప్రతిష్ఠిత. ఆమె అమ్మవారు దేవతలకి మనుష్యులకి అందరికీ కూడా వరాలు అభయం ఇచ్చేటటువంటి తల్లి, అందులో ప్రతిష్ఠిత అయి ఉన్నది. ఇది లక్ష్మీదేవి అంటే అమ్మవారి అనుగ్రహాన్ని పొందే విధానం. ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? కాంచనమాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి? శుకుడికి. ప్రత్యేకించి చూడు, ఆ సుగ్రీవుడి మెడలో కాంచనమాల ఉంది అని చెప్తున్నాడంటే, నీకు గనక ఆలోచించే బుద్ధి బుర్ర ఉన్నట్లయితే తెలుసుకో, ఆలోచించి తెలుసుకో. సుగ్రీవుడికి వైభవానికి మూలం ఆయన కాంచనమాల. ఆ కాంచనమాల ఎవరిచ్చారు? శ్రీరాముడు ఇచ్చాడు. ఆ కాంచనమాల వైశిష్ట్యం చెప్పాను కదా. అందులో ఎన్ని తామర పువ్వులు ఉన్నాయి? 100 ఉన్నాయి. ఆ తామర పువ్వుల్లో ఎవరున్నారు? లక్ష్మీదేవి ఉంది. అంటే అర్థం ఏమిటి? లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఆయనకి సంపూర్ణంగా ఉన్నాయి. ఆ లక్ష్మీదేవియే సీతమ్మ వారు. ఇప్పుడు సీతమ్మ వారు మన పట్ల ప్రసన్నం కావాలి అంటే, ఓ రావణాసురుడా, ఇదిగో ఈ విభీషణుడు ఏ విధంగా ఆ లక్ష్మీదేవిని శ్రీరామచంద్రుణ్ణి కలిపి ఆరాధించి ప్రసన్నుల్ని చేసుకున్నాడో, ఆ విధంగా శ్రీరాముని చేత వరం పొందాడో, అభివృద్ధిని వైభవాన్ని పొంది అనుభవిస్తున్నాడో, నువ్వు కూడా సీతమ్మ వారిని ప్రార్థించి ఆమెకు శరణాగతుడు అయితే, ఆమెను సుగ్రీవుడు ఏ దృష్టితో చూశాడో ఆ దృష్టితో చూస్తే నీకు ఆ వైభవం దక్కుతుందయ్యా. అది అమ్మవారిని ప్రసన్నం చేసుకోవలసిన విధానం, తెలుసుకోవలసిన పద్ధతి అది. నువ్వు పరమ మూర్ఖుడివై నేను ఆవిడ్ని ప్రేమించాను, మోహించాను అని ఆవిడ బలాత్కారంగా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి నువ్వు నేను చెప్పినట్టు విను అని, ఇది 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 జీవించే మనిషి జీవించే వాడి లక్షణం కాదు. అసలు ఇది అమ్మవారి ఆగ్రహానికి నువ్వు గురి చేసుకున్నావు. ఇప్పుడైనా తెలుసుకోవయ్యా, బతికి బయటపడిపోతావు అని చెప్పడానికే కాంచనమాల సుగ్రీవుడి మెడలో ఉన్నది అని. లేకపోతే ఇంత యుద్ధ సమయంలో పనిగట్టుకుని ఓపికతో వరుసన ఏ విషయాలు మర్చిపోకుండా చెప్తాడా శుకాసురుడు? ఇది వాల్మీకి యొక్క అద్భుతమైనటువంటి ఆ కథని ఆయన ఇప్పుడు ఏ విషయం ఎప్పుడు చెప్పినా ఎక్కడ చెప్పినా అందులో ఏదో ఒక అంతరార్థం ఉంటుంది. అది గ్రహించగలగటమే మన యొక్క అదృష్టం. ఈ కాంచనమాల గురించి మనం చక్కగానే తెలుసుకున్నాం, పరమానందాన్ని పొందుతున్నాం. మనకి ఆనందం కలుగుతున్నది, కానీ రావణాసురుడికి ఆనందం లేదు.
ఆ జీవుడు, ఆ రావణుడు అనేటటువంటి అతడు ఆ ఆ భావంతో అలా పోవాల్సిందే. ఇంకా దానికి వివేకం అంటూ కలగదు. ఇంకా దానికి అదే పరిష్కారం. ఆ దిశగానే కథ నడుస్తుంది. ఇది ఇకపోతే పొందే విధానం అది. రావణుడు మూర్ఖత్వంగా బంధించి తెచ్చాడని చెప్పుకున్నాం. దాంట్లో ఏ విధమైనటువంటి దోషం ఉందో తెలుసుకున్నాం. శ్రీరాముడు ఏం చేశాడు? వాలిని చంపి సుగ్రీవుడు ఎంతటి అదృష్టం పొందాడు? కాంచనమాలని పొందాడు, తారని పొందాడు, కపిరాజ్యాన్ని పొందాడు. ఇదంతా సుగ్రీవుడు చేసుకున్న అదృష్టం. శ్రీరాముడిని ఆశ్రయిస్తే ఇది ఫలితం అని ఆ మాట అంటల్లా మళ్ళీ పైకి అనకూడదు. అంటే చంపేస్తాడు రావణాసురుడు, అంతవరకు చెప్పి వదిలిపెట్టాడు. మరి ఆ మాట తెలుసుకో, గ్రహించాలనే కదా ఆ ఉద్దేశం. మనం అలాగే అనుకూలంగా గ్రహిస్తున్నాం అని ఆ హనుమంతుణ్ణి, రామలక్ష్మణుల్ని, విభీషణుణ్ణి, సుగ్రీవుల్ని చూపించి వర్ణించి శుకుడు చెప్పి అంతా చెప్పిన తర్వాత ఏమన్నాడు? ఇక నేను చెప్పవలసిందంతా చెప్పానయ్యా మహానుభావ, ఇంకా తర్వాత నీ ఇష్టం, నువ్వు ఏం చేయదలుచుకుంటే అది చెయ్యి అని స్పష్టంగా చెప్పి మెదలకుండా ఊరుకున్నాడు సుగ్రీవుడు, శుకాసురుడు. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఈ రావణాసురుని యొక్క ఆ స్పందన ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.